అయిపోయాడు అనుకునే వాళ్ళది భ్రమ. ఆయన ఆలోచనలు ఎట్లా ఉంటాయో, వ్యూహాలు ఎట్లా ఉంటాయో, ఏ సందర్భంలో ఏ రకంగా ఎట్లా దాన్ని మాట్లాడాలో ఆయనకు తెలిసినట్లుగా నాకు తెలిసి ప్రస్తుతం ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులకి తెలియదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఆయనతో గంటల గంటల కూర్చొని సంభాషించిన విధానంలో ఆయన యొక్క ఆలోచన లోతు కానీ, రాష్ట్రం పట్ల ఆయనకున్న కన్సర్న్ కానీ, నేను వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాలు అడిగేవాడిని. కానీ ఆయన తన ఆస్తిపాస్తులు సంపాదన దీని మీద ఎక్కడా ఆయన దృష్టి పెట్టలేదు. ఆ విషయాలు కూడా ఆయన ఇచ్చిన స్పష్టత కానీ చూసిన తర్వాత మాకు ఇతను రాష్ట్రం కోసం ఉన్నాడు తప్పితే వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగత లాభాల కోసం, పదవుల కోసం కాదు. కానీ అది 2019 నుంచి వరకే మేము అట్లా అనుకున్నాం. 2019 తర్వాత జరిగిన పాలన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2 ప్రభుత్వాలు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టి మనం కూడాను థర్డ్ ఫోర్స్గా వెళదాం అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తులో రావడం జరిగింది. ఈ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైన మాట ఇచ్చారు. చాలా మంది వెకిలిగా కొంత మాటలు మాట్లాడారు. ఈయన చంద్రబాబు నాయుడు చేతిలో మనిషి, ఆయన ఎట్లా ఆడమంటే ఆడతాడు, ఎట్లా పాడమంటే పాడతాడు, ఏది మాట్లాడమంటే మాట్లాడతాడు, ఆయన ఇచ్చిన ప్రకటనలు చదువుతాడు అన్నట్టుగా చెప్పారు. దాని మీద చాలా స్పష్టత ఇచ్చాడు. మనం ఒకటి వెనకాల నడవట్లేదు, ఒకడికి ముందు నడవట్లేదు, భుజం భుజం కలిసి నడుస్తున్నాం, సమానంగా నడుస్తున్నాం, గౌరవంగా నడుస్తున్నాం అనే స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ మీరు అన్నట్లు ఇందాక ఉపోద్ఘాతంలో కొన్ని సోషల్ మీడియాలో కానీ కొంతమంది నోటి దురదన నాయకులు కానీ 15 సీట్లు 25 సీట్లు ఇట్లా ఎవరిష్టం వచ్చినట్టు వాడి లెక్కలు చెప్పుకుంటూ, వాడి కాకి లెక్కలు చెప్పుకుంటూ ఇవాళ కూడా చూశాను. అచ్చెన్నాయుడు గారి పేరు మీద, మా జనసేన పార్టీ పేరు మీద ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 63 స్థానాలు మాకు, 113 స్థానాలు వాళ్ళకి అని అట్లాగా వాళ్ళు చెప్పగానే కరెక్ట్ గా వాళ్ళు అన్నీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. కాదండి, ఇక్కడే మీరు తప్పడుతున్నారు. వాళ్ళు ఊహాగానాలతో చేసిన కృత్రిమమైన సృష్టించిన లేఖలకు వాస్తవానికి అవి అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ విడుదల చేసిన లేఖలు కావు, అంశాలు కావు. ఏది చేసినా మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూర్చొని వారు ఉమ్మడిగా వాళ్ళ సంతకాలతో రిలీజ్ చేయబడతాయి. ఏ నియోజకవర్గాలని, ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరనేది ఆయా పార్టీల వాళ్ళు చూసుకుంటారు. కానీ ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న లిస్టు మటుకి